వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో దొరికేటువంటి మామిడికాయతో చాలా సింపుల్గాను ఈజీ టేస్టీగా చేసుకున్నటువంటి మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ముందుగా నేను ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడుక్కొని పొడిగుడతో దీన్ని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట. ఇలా తుడుచుకున్నటువంటి మామిడికాయని నేనైతే ఒక గ్రేటర్ తీసుకుని దీంతో గ్రేట్ చేసుకుంటున్నాను. అంతేకాదండి, మామిడికాయ మీద ఉన్నటువంటి స్కిన్ అయితే పీల్ ఆఫ్ చేయనవసరం లేదనమాట. ఇలా గ్రేట్ చేసుకున్నటువంటి మామిడికాయ తురుము నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న నాకైతే 1 కప్ వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలండి. ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 1 నిమిషం చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా మెంతులు వేగిన తర్వాత దీనిలోకి అయితే 1.5 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని మెంతులు, ఆవాలు మంచి సువాసన వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకుని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలన్నమాట. అలా ఫైన్ పౌడర్గా చేసుకునేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము. పొయ్య వెలిగించి పాన పెట్టుకొని దీనిలోకి 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలని కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలండి. దీనిలోకి 3 సగానికి తెంచుకున్న ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని చక్కగా తాలింపు అంతా వేపుకోవాలండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఇంగువను వేయటం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఇంగువను కూడా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. ఒక పక్క తాలింపు అనేది చక్కగా చల్లారుతూ ఉంటుందండి. వేరొక బౌల్ తీసుకొని దానిలోకి మనం తురుముకున్నటువంటి మామిడికాయ తురుము, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఆవాలు, మెంతిపిండి పౌడర్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దీనిలోకి 4 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము తాలింపు అన్నది ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకుని చక్కగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఉంది కదా మామిడికాయ తురుము పచ్చడి. అంతేకాదండి, ఇది దీన్ని చేసుకున్న వెంటనే తినకూడదు అనమాట. 1 గంట పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత మనం తీసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 20 రోజులు నిల్వ ఉంటుందన్నమాట. బయట అయితే ఒక 10 డేస్ మాత్రమే స్టోర్ ఉంటుంది. కాదు ఫ్రెండ్స్, ఈ సీజన్లో వచ్చే మామిడికాయతోని ఎప్పుడూ చేసుకునే మామిడికాయ పచ్చడి కాకుండా ఒక్కసారి ఇలా మామిడికాయ తురుము పచ్చడి చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది అండ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.